హాయ్ అండి, నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూషన్ ఇది తుంగతుర్తి పార్ట్ 2. ఇది అర్థం కావాలంటే నిన్నటి వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక ఇది తుంగతుర్తి మెయిన్ సెంటర్ లో ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడి అండి. ఫస్ట్ ఊర్లోకి ఎంటర్ కాగానే ఈ గుడి దగ్గర దిగి కొబ్బరికాయ అయితే కొట్టాను. ఈ గుడికి ఆపోజిట్ లో చూడండి, ఎదురుగా ఉన్న చూసారా, అదేనండి మేము ఉన్న ఇల్లు. ఈ ఇంట్లోనే మేము 9 సంవత్సరాలు ఉన్నాము. ఇంటి ముందు తలుపు తీసి బయటికి రాగానే ముత్యాలమ్మ తల్లి గుడే కనిపిస్తుండేది. ఇప్పుడైతే ఇల్లు క్లోజ్ చేసింది, ఎవరికో రెంట్కి ఇచ్చారు. ఇంట్లోకి వెనక నుంచి వెళ్ళానండి. ఇది ఉప్పలమ్మ తల్లి గుడి. ఇది తులసి కోట. ఇదేనండి వెనక వైపు నుంచి చూస్తే మేము ఉన్న ఇల్లు. దీని పక్క తలుపే ఉన్నది చూడండి, ఇది మా ఇంటి ఓనర్స్ పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇదైతే పెద్దమ్మ వాళ్ళ కిచెను. తలుపు తీసే ఉంటే వీడియో తీసుకున్నాను. ఈ ఇల్లంతా ఒకప్పుడు ఎలా ఉండేదంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా కలకలాడుతూ ఉండేది. అలాంటి ఇల్లు ఇప్పుడు ఇలా బోసిపోయింది. ఇక్కడున్న ఉప్పలమ్మ తల్లి గుడి అయితేనేమి, తులసమ్మ అయితేనేమి, శుక్ర శనివారాలలో పెద్దమ్మ చాలా ఘనంగా పూజలు చేసేది. ఇప్పుడు ఈ ఇల్లు చూస్తే చాలా బాధ అనిపించింది. లిటరల్లీ ఏడ్చేశాను కూడా. దీని కారణం ఇప్పుడు పెద్దమ్మ పెదనాన్న ఇద్దరు లేరు, ఇద్దరు కాలం చేశారు. ఇంకా ఇప్పుడైతే ఈ ఇల్లు కిరాయికి ఇచ్చారు. ఈ ఇంటితోటి ఎన్ని జ్ఞాపకాలో. ఇప్పుడైతే ఇంటి ఓనర్స్ ని ఆంటీ అంకుల్ అనేవాళ్ళు. అప్పుడు ఆప్యాయంగా పెద్దమ్మ అని పిలిస్తే సొంతం కూతురులా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ సెంటర్ ఎంత డెవలప్ అయినప్పటికీ అప్పుడున్న కళ మాత్రం ఇప్పుడైతే లేదు. ఏదో లోటు అయితే కనిపిస్తుంది. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకా నేను ఎవరోని కలిశాను అనే అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న విధానం అన్నీ కూడా రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.